హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన ఏపీ గవర్నమెంట్ అయితే ఒక న్యూ ప్రోగ్రామ్ అయితే ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మెయిన్గా స్కూల్లో ఉన్న విద్యార్థుల కొరకు ఒక ప్రోగ్రామ్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ అయితే చాలా మంచి ప్రోగ్రామ్ అని మీకు ముందు ముందు అర్థమవుతుంది. ఇటువంటి మోర్ కంటెంట్ కోసం, అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్ కళాశాల విద్యార్థులకు అమలు. ప్రతి తరగతి వసతి గృహంలో ప్రత్యేక కార్నర్ ఏర్పాటు. పరిశుభ్రత పాటించే పిల్లలకు ప్రోత్సాహం. ఓకేనా. పరిశుభ్రత సంబంధించి ప్రోగ్రాం పేరే ముస్తాబు. ఓకేనా. ముస్తాబు కార్యక్రమం. పాఠశాల, జూనియర్ కళాశాల పిల్లలకు పరిశుభ్రత అలవాట్లు నేర్పించేందుకు ప్రభుత్వం ముస్తాబు కార్యక్రమాన్ని శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తుంది. విద్యార్థుల్లో వ్యక్తిగత శుభ్రత, మంచి అలవాట్లు, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంచే లక్ష్యంతో ఇప్పటికే పార్వతీపురం, మన్యం జిల్లాలు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఓకేనా. పార్వతి మన్యాపురం జిల్లాలో ఆల్రెడీ కార్యక్రమం అయితే ఉంది ఫ్రెండ్స్. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అయితే ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ సత్ఫలితాలు రావడంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్త అమలుకు శ్రీకారం చుట్టారు. అన్ని రకాల పాఠశాలలు, జూనియర్ కళాశాల అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించి ఒక్కో విద్యార్థి సైతం శుభ్రత లోపం వల్ల అనారోగ్యం బారిన పడకూడదన్న లక్ష్యంతో దీన్ని అమలు చేస్తున్నారు. 90 రోజుల తర్వాత మొదటి సమీక్ష నిర్వహిస్తారు. తరగతి గదిలో ముస్తాబు కార్నర్ ఏర్పాటు చేస్తారు. ఇంటి దగ్గర సరిగ్గా తయారై రాని వాళ్ళ గురించి ముస్తాబు కార్నర్కి పంపి ముఖం కడుక్కొని తల దువ్వుకుని వచ్చేలా తరగతి గదిలోకి అనుమతిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. పరిశుభ్రత గురించి దీని ఒక కార్యక్రమం ముస్తాబు కార్యక్రమం. ఓకేనా ఫ్రెండ్స్. దీని ఒక లక్ష్యాలు అయితే చూద్దాం. పిల్లలకు రోజు వ్యక్తిగత పరిశుభ్రతను అలవాటుగా మార్చడం, నిరంతరం పాఠశాలకు వచ్చేలా చూడడం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాల పెంపు, పాఠశాల వసతి గృహాల్లో శుభ్రంగా, సురక్షితంగా పిల్లలను అనుకూల వాతావరణం కల్పించడం దీని ఒక లక్ష్యాలు. పిల్లలు రోజు ఏం చేయాలి? శుభ్రమైన యూనిఫామ్, పాదరక్షలు వేసుకుని రావాలి. గోళ్ళు కత్తిరించి తల దువ్వుకుని రావాలి. చెవులు, ముఖం శుభ్రంగా ఉంచుకోవాలి. టాయిలెట్ వెళ్ళి వచ్చాక భోజనానికి ముందు తప్పనిసరిగా సబ్బుతో చేతులకైతే కడుక్కోవాలి. పరిశుభ్రమైన, సురక్షితమైన నీళ్ళే తాగాలి. కౌమారదశ బాలికలకు ఋతుక్రమ పరిశుభ్రతపై అవగాహన కల్పించడంతో పాటు వయసుకు తగిన శుభ్రత పద్ధతులు నేర్పించాలి. ముస్తాబు కార్నర్ ఏర్పాటు. ప్రతి తరగతి గది, వసతి గృహాల్లో ఒక ముస్తాబు కార్నర్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ అద్దం, దువ్వెన, తువ్వాలు, సబ్బు, నీళ్ళు కట్టర్, హ్యాండ్ వాష్, బకెట్ ఉంచుతారు. విద్యార్థుల నుంచి పరిశుభ్ర నాయకులు నియమిస్తారు. వీరు చేతులు కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రతను పరిశీలిస్తారు. చేతులు కడుక్కునే విధానం, గోళ్ళు, జుట్టు, వ్యక్తిగత శుభ్రతపై చార్ట్లు, మరుగుదొడ్డి వినియోగంపై పిల్లలకు అర్థమైన పోస్టర్లు, సాధ్యమైన చోట అర్థం, సబ్బు, హ్యాండ్ వాష్ స్థలం, వారు పరిశుభ్రత చెక్ లిస్టు, ముస్తాబు స్టార్ పేర్లను ప్రదర్శించడం. కానీ ఎవరైతే నీట్గా ఉంటారో వాళ్ళు ఈ ప్రోగ్రాంలో అయితే గెలిచినట్టు. వీళ్ళని మండలం వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా చివరకు ఎంపికైన వాళ్ళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఒక మంచి ప్రోగ్రామ్ అయితే చెప్పచ్చు. పిల్లల చిన్నప్పటి నుంచే పరిశుభ్రత కార్యక్రమాలు అమలు చేస్తున్నారు కాబట్టి ఇది ఒక గుడ్ మూవ్ అయితే చెప్పచ్చు. మనందరి తరపున ఎస్ఎల్వి తెలుగు టెక్ ఎడ్యుకేషన్ ఛానల్ తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆల్ ది బెస్ట్ అయితే చెప్దాం. థ్యాంక్స్ ఫర్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా తరపున, మన ఎస్ఎల్వి తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ తరపున చాలా శుభాకాంక్షలు అయితే జరపడం జరిగింది. ఇటువంటి మంచి ప్రోగ్రామ్లు స్టూడెంట్స్ కోసం తీసుకొస్తున్నారు కాబట్టి ఆల్ ది బెస్ట్ ఏపీ గవర్నమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.